ఇప్పుడు మన బాయిరెడ్డి గోవర్ధనన్ను మన పెంచగలపేటకు వచ్చారు కదా అక్క, అందరూ మీటింగ్ జరిగింది కదా, అక్కడికి వచ్చారు కదా, మీరు ఎంతమంది వచ్చారు అక్క? అందరు వచ్చి చేస్తాను జరా అంటే ఇది నేను చెప్పేది ఏం లేదు, మొత్తం ఆరోగ్యం చెప్పిన అక్కడ ఖచ్చితంగా మనందరం అంటే ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో అప్పుడు చూపించుకున్నాడు. సరే నేను ఎవరిని అనట్లేదు, ఇంకోరంతా మనం కలుపుకొని పోవాలి. అట్లాగే అందులో భాగంగా కాపులు 29,000 మంది ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపిల్లలకు మీరు హైదరాబాద్కి వస్తే మీ పిల్లలు మన పిల్లలు హైదరాబాద్ అందరికి ఇల్లు ఉండవు, భూములు ఉండవు. ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు భార్యనమ్మ. మీ అందరికీ నేను పాత పరిచయస్తున్నానే, కాకపోతే మనం ఇప్పుడు కొత్తగా పరిచయం చేసుకుంటున్నాం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము 120 రోజులు 120 కేసులు తనపైన ఉన్నాయి. 40 రోజులు చెర్లపల్లి జైల్లో గడిపిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2001 నుంచి 2021 వరకు ఎత్తిన జెండాను దించకుండా ప్రాంతం కోసం కొట్లాడిండు. ఏ రోజు పదవులను ఆశించలేదు, ఏ రోజు పైసల కోసం ఆశపడలేదు. అదే కమిట్మెంట్ తోటి ఉన్నాడు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు అలాంటి వ్యక్తికి పేదవాడైనా కూడా ఆశీర్వదించి మీ ముందుకు పంపించిండు. మీ ఆశీర్వాదం కోసం కూడా మన మున్నూరు కాపు అక్క చెల్లెల అన్న తమ్ముళ్ళ పెద్దల చిన్నల అందరు ప్రతి ఒక్క ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మీ ఆడబిడ్డగా, ఒక యాదవ బిడ్డగా మీ అందరి ముందుకు వచ్చి కోరుతున్నాను. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాము. తప్పకుండా మన మున్నూరు కాపు సత్తా ఏందో చూపిస్తారని నేను తప్పకుండా అనుకుంటున్నాను. అంతేవిధంగా మన సంక్షేమ పథకాలన్నీ భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి సంక్షేమ పథకాలన్నీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా ఈ 7 ఏళ్లలో ఎంతో మంచి సంక్షేమ పథకాలు మనకు ఆవిష్కరణలో ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా నీళ్లు, వృద్ధాప్య పెన్షన్ చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అక్క? ఈ 7 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రైతు కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన రోజులు లేవు. ఏ ఒక్క రైతు కూడా కరెంట్ షాకులు కొట్టి కానీ పాములు తేలు కానీ కుట్టిన రోజులు లేవు. ఈ 7 ఏళ్లలో తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించినామంటే కరెంటు సాధించినాం మనం, అవునా కదా? ఒకప్పుడు చాలా మంది పెద్దలు అన్నారు. గౌరవనీయులు స్థానిక కౌన్సిలర్ గారు పొనుగంటి రాము గారికి, అదే పొనుగంటి సంపదన్న శ్రీలత గారికి, అదేవిధంగా పొనుగంటి సారంగం గారికి, అదే పొనుగంటి మల్లన్న గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహేందర్ అన్నకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దేవరాజు మరియు కొమ్ము వేణు గారికి, కార్పొరేటర్లు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనలందరినీ కూడా కలుసుకునేటువంటి ఒక గొప్ప సదవకాశాన్ని మున్నూరు కాపు కుల బాంధవునిగా ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా జనరల్గా అందరి ఇళ్ళకి వచ్చి అందరినీ కలుస్తున్నాం, కానీ అందరినీ కలుస్తున్న సందర్భం వేరు. అదేవిధంగా మనమందరం కూడా మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి కుల బాంధవులందరూ కూడా కలుసుకునేటువంటి అవకాశాన్ని మన మున్నూరు కాపు పెద్దలు, మన ఇక్కడ వద్దురాజు రవణ గారు, ప్రత్యేకంగా మన సునీలు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కొండ దేవన్న అందరూ కూడా నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరం. నేను రామగుండ ఎమ్మెల్యేనమ్మా, మున్నూరు కాపు కుల బాంధవుని, మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా కలుస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఎమ్మెల్యేగా అయిన తర్వాత చాలామందికి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటాం, అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉంటాం. ప్రతినిత్యం కూడా ఏదో రకంగా ఎవరికో ఒకరికి కష్టాలను ఇబ్బందులను తీరుస్తూనే ఉంటాం. ఇక్కడికి వచ్చి గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ మన కౌన్సిలర్లు, మన పొనుగంటి సారంగపాణి కానీ, అదేవిధంగా సంపత్ కానీ, అదేవిధంగా మల్లన్న కానీ, అదేవిధంగా రాము కానీ అందరినీ కూడా కలుసుకుంటూ ఒకటొకటి సమస్యలు, వాడలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోతున్నాం. కానీ మన సంబంధించినటువంటి కుల బాంధవులకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా అవసరం ఉన్నది అని అనుకున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలనంటే హరీష్ రావు అన్నతోని, కొప్పులీశ్వర్ అన్నతోని ప్రత్యేకంగా మాట్లాడి 1 ఎకరం భూమిని ఒక 50 లక్షల రూపాయలను మంజూరు చేయించుకున్నామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎవరిద్దరైనా చిన్న చితక
పెళ్ళిలో ఏదైనా శుభకార్యము జరిగితే అందరం కూడా చేసుకోవాలని అనుకుంటే మనకు కొంచెం ఉచితంగా మనకు దాన్ని తగ్గట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క మనకి సందర్భంగా ఆ కమ్యూనిటీ హాల్ను మంజూరు చేసినాం, ఆ భూమిని కూడా మంజూరు చేసుకున్నామని సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లో 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమిని కూడా మన మున్నూరు కాపు భవనానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు సంబంధించినటువంటి పిల్లలు, మీరు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు అక్కలు ఎవరైనా కూడా కాయకష్టం చేసుకునేటువంటి వాళ్ళు మొదటి నుంచి. కానీ మనం అందరం కూడా కోరుకునేది ఒకటే, మన పిల్లలు, మన కడుపున పుట్టినటువంటి పిల్లలు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని కోరుకుంటాం. మా కష్టం వాళ్ళకు రాకూడదు, మేము ఎట్లా కష్టపడ్డాం, ఈ కష్టపడ్డటువంటి చేతులతో వాళ్ళని మంచిగా చదివించడం, వాళ్ళు మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటే మనమంతా కూడా గర్వపడతాం, సంతోషంగా ఉంటాం. అది ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మన బిడ్డల కోసం, మన కొడుకుల కోసం ఒక మంచి ఆలోచనతోని గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారు కూడా కొత్త పరిశ్రమలను ప్రారంభం చేసి ఇలా మనలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కల్పించడం జరుగుతూ ఉన్నది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ప్రభుత్వం ఇలా మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి కొట్లాడి తెచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, మీకు ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే తెలుస్తాయి. అందుకోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. సంక్షేమ పథకాలలో ఒంటరి మహిళా పెన్షన్ కానీ, అదేవిధంగా ఇలా ఆసరా పెన్షన్ కానీ, వృద్ధులకు పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, ఇంకా కేసీఆర్ కిట్ కానీ, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలు కానీ, ఇలా మనమంతా కూడా ఇంతకుముందు పొలాలకు వెళ్ళడానికి పోయి కరెంటు కోసం ఎంత అనేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తెలుసు. ఇవాళ ఉచితమైనటువంటి కరెంటును ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ బీజేపీ నాయకులు ఓటు అడగడానికి మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు 18 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 18 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడైనా రైతులకు కానీ, ఇలా వ్యయ కష్టం చేసేటువంటి వాళ్ళకి కానీ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది లేదు. అందుకోసమే ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఇవాళ చాలా మంది తల్లులు, నేను ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్ పోయినా కూడా ఎందుకవ్వా అని మేము అడిగితే, మాకు ఇలా కష్టం ఇబ్బంది ఉన్నప్పుడు 2000 రూపాయల పెన్షన్ ఇస్తుంది మన కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఆయనకు మేము రుణం తీర్చుకోవడం కోసం ఆయనకు ఓటేస్తామని చెప్పేసి ఇలా తల్లులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క సందర్భం తల్లులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనిపిస్తుంది కావచ్చు, అయ్యో మాకేమొస్తుంది, పెన్షన్ పెద్ద మనుషులకి వస్తుంది కదా, మాకేమొస్తుంది అనే ఆలోచన కూడా వస్తుంది కావచ్చు. కానీ ఇళ్ళ కాకుండా రేపైనా ఎవరిమైనా మనం అందరం కూడా వృద్ధులం కావాల్సిన వాళ్ళమే, ముసలోళ్ళం కావాల్సిన వాళ్ళమే. ఆలోచన చేసి ఇలా ఆ తల్లి గౌరవంగా ఉండాలి, ఆ తల్లి గౌరవంగా బతకాలి. ఆ 2000 రూపాయలు మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి చేతిలో డబ్బులు ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు మళ్ళందరికీ కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తాను. ఇలా ఈటల రాజేందర్ ఏం చెప్తున్నాడు, ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలు అంటున్నాడు. ఇంతకుముందు చెల్లె శ్వేత చాలా చక్కగా ఇక్కడ ఉన్న రాజీనామా చేయమని కోరుకున్నామా? ఎవ్వరం కూడా ఆయనను రాజీనామా చేయమని కోరుకున్నామైతే కాదు. ఆయనకప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనల్ని అందరూ కూడా కష్టపడ్డారు, అందరం కూడా ఓట్లు వేసినారు. కానీ ఆయన చేసిన మోసం ఏంది, ఆయన చేసిన దగా ఏంది? 2.5 ఏళ్లకే రాజీనామా చేసిండు ఈటల రాజేందర్. రాజీనామా చేసడంతో పాటు ఇలా టీఆర్ఎస్ పార్టీని, కన్నల్ల తల్లి లాంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కన్న తండ్రి లాంటి నాయకుడు కేసీఆర్ గారు, ఇలా కేసీఆర్ గారి ఏదైతే అది ఏది పడితే అది మాట్లాడడం, టీఆర్ఎస్ పార్టీనే ముందు పెడతా అని మాట్లాడడం చూస్తే నిజంగా ఆయనకున్నటువంటి మనస్తత్వం మనకు అర్థమవుతా ఉన్నది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాళ్ళను మనము ఇంట్లో కన్నా రానిస్తామా? ఇంట్లోకి రానిస్తామా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనము క్షమించద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్నికలలో ఖచ్చితంగా
మనము టీఆర్ఎస్ పార్టీని అఖండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలి. ఈటల రాజేందర్కు తగినటువంటి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. ఇక్కడ జగమిగుంటలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటొక్కటి మీరు చూస్తూ ఉన్నారు. ఆయన 17 ఏళ్ళు పరిపాలించి కూడా చేసింది అయితే ఒరగబెట్టింది ఏమీ లేదనేది ఇలా ప్రజలందరూ చెప్తున్నటువంటి విషయం. రేపు మీకు వాడలో ఏమన్నా పనులు కావాలన్నా, మీ యొక్క సొంత పనులు ఏమైనా కావాలన్నా మన గౌరవ కౌన్సిలర్లు ఇక్కడ రాము కానీ, మల్లన్న కానీ, సంపత్ కానీ వీళ్ళందరూ కూడా మీకు పనులు చేసి పెట్టాలంటే ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే మీకు ఏమైనా పనులు చేసి పెట్టగలుగుతారు. మీకేమైనా అవసరాలు తీర్చాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే చేసి పెట్టగలుగుతారు. ఇలా బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే ఆయన చేసేది ఏముంటుంది? ఏం చేసేది ఏమి ఉండదు. ఆయన స్వార్థం కోసం, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేసి ఓటు అడుగుతున్నాడనే విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా గమనించాలి. రేపటి ఎన్నికలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని అత్యధికమైనటువంటి మెజార్టీతోని గెలిపించేటువంటి బాధ్యతకు మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా తప్పకుండా చేతబూనాలి. ఎందుకంటే ఇవాళ మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చినారు. తెలంగాణ ప్రాంతంలో ఏ కౌన్సిలర్ చూసినా, ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా మున్నూరు కాపు బిడ్డలే ఎక్కువ మంది అయినరు. ఇలా ఈటల రాజేందర్ ముద్దురాజు ముద్దు బిడ్డను అని చెప్పేసి అందరికి తిరుగుతుండ్రు. మరి ఇలా మన గంగుల కమలాకర్ గారికి మనకు మంత్రి పదవి ఇచ్చిండు మన కేసీఆర్ గారు. మన ఇక్కడ ఉన్నటువంటి నన్నపనేని నరేందర్ అన్న కానీ, నేను కానీ, ఇలా దాస్యం వినయ్ భాస్కర్ అన్నకు కూడా ఇలా చీఫ్ విప్ పదవి ఇచ్చిండు. ఆర్టీసీకి సంబంధించినటువంటి చైర్మన్ రాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మన మున్నూరు కాపు ముద్దు బిడ్డకి ఇచ్చినారు. ఇటువంటి సందర్భాన్ని మనం తప్పకుండా మనకి ఏదైనా అక్కరబడ్డ మన కొడుకులకో బిడ్డలకో ఏదైనా అవసరం పడితే మన కులపోళ్ళు మనోళ్ళు అన్నందుకు వాళ్ళ గౌరవాన్ని నిలిపేటువంటి విధంగా మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండి రేపు టీఆర్ఎస్ పార్టీకి మున్నూరు కాపు బిడ్డలమందరం కూడా ఒక్కతాటిపైన ఉన్నాము అంటే కార్పొరేషన్ ప్రకటించి రేపు మనకందరికి కూడా సహకారం అందించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మన గెల్లి శ్రీనివాస్ యాదవ్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి. ఇంతకుముందు శ్వేత అన్నట్టు మేము ఏ అవసరం ఉన్నా, ఏది ఇబ్బంది ఉన్నా కూడా మీ ఇళ్లలో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా అందరికీ కూడా అందుబాటులో ఉంటామని వాళ్ళు చెప్పినటువంటి విధానం నిజంగా చాలా చక్కగా ఉన్నది. మీరందరూ కూడా దాన్ని గమనించాలి. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్, శ్వేత వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రజల కోసమే, ఉద్యమం కోసం ఆ రోజు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసారు. రేపటికి మీరు గెలిపించినటువంటి ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా, ఎటువంటి సందర్భానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలని ప్రత్యేకంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నేను రామగుండంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మీరు ఏ అవసరం ఉన్నా, ఏదైనా అక్కరున్నా కూడా తప్పకుండా నేను ఇంతకుముందు మా సారంగా రామన్నకు కానీ, మల్లన్నకు కానీ చెప్పిన అన్నా నాతోనైనటువంటి పనులు ఏది ఉన్నా కూడా మీకు తప్పకుండా చేసి పెడతా. నేను రామగుండం ఎమ్మెల్యే ఉన్నా కూడా మీకు అందరు కూడా మన మున్నూరు కాపు కుల బాంధవులు అందరికంటూ కూడా తప్పకుండా చెప్పండి అని గతంలో చెప్పినా మీకు అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ ఇంట్లో ఏదైనా అవసరం పడ్డా, మీ కుటుంబంలో ఏదైనా అవసరం పడ్డా అందరికి కూడా నేను సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.